ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. మాంగళ్యధారణ అయిపోయాక ఫోటోగ్రాఫర్స్ అదే గుట్టల్లో ఇంకొన్ని అద్భుతమైన స్టిల్స్ని తీశారు. నెక్స్ట్ ఇంకా తలంబ్రాలకి మాంగళ్యానికి మధ్యలో టైం 3 నిమిషాలు. ఆ 3 నిమిషాలు నన్ను నేను మార్చుకోవడానికి చాలా ముఖ్యం. అయితే ఎంతవరకు కొంచెం ఏడ్చిన నేను, విరాట్తో పెళ్ళికి ఒకప్పుడు గోల పెట్టిన నేను ఇప్పుడు ఎందుకు అంత మూడిగా అయిపోయానో. నో, నాకు నేను చాలా మార్చుకోవాలి. విరాట్ని హ్యాపీగా ఉంచుతూ నేను కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుని ఇన్ని రోజులు నాలో ఉన్న ఆ వేస్ట్ ప్లస్ మనకు అలవాటు లేని మూడితనాన్ని పక్కన పెట్టి ఆఫ్టర్ దాదాపు 10 days విరాట్ వంక ప్రేమగా చూశాను. అంతే, 3 నిమిషాల టైం అయిపోవడంతో పూల జల్లులో నా మీద కురిశాయి తలంబ్రాలు. అక్షతలు పడ్డప్పుడు కళ్ళలో నీళ్ల వల్ల ఏం అర్థం కాకపోతే ఇప్పుడు మాత్రం తెగ ఎంజాయ్ చేశాను నేను. విరాట్ అన్నయ్య కానివ్వు అంటూ వదిన నా భర్త గారిని ఎంకరేజ్ చేస్తుంటే నాకు మాత్రం ప్రశాంతనే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అలా సరదాగా తలంబ్రాల ఘట్టం కూడా అయిపోయింది. పాపం విరాట్ బాబు చాలా షేక్ అయిపోయాడు నన్ను నా ఎనర్జీని చూసి. ఇప్పుడేం చూస్తావు, ఇంకా ముందు చాలా ఎనర్జీ ఉంది చూతూ గాని అని ఒక యాటిట్యూడ్ లుక్ నేను వేయగానే పంతులు గారు ఫిట్టింగ్ పెట్టేశారుగా బిందే ఉంగరాల కాన్సెప్ట్తో. ఇప్పుడు గెలిచి చూడవే అన్నట్టు ఉంది విరాట్ చూపు. హా దేకో ఇప్పుడు అని చెప్పి చేతి గాజులన్నీ వెనక్కి జరిపి విరాట్ కంటే ఒక క్షణం ముందే చేయి బిందెలో పెట్టేశాను. ఇంకా 6 నిమిషం బిందె మొత్తం వెతికాను. బట్ నో యూజ్, నాకు ఉంగరం కనిపించలేదు. అది కనబడాలి అంటే పంతులు గారు వేయాలిగా. ఇలా ఉంటుంది నా అస్త్రం. విరాట్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే నేను మాత్రం ఉడికిపోయి విరాట్ వంక కోపంగా చూసి, ఈసారి మాత్రం పంతులు గారు ఉంగరం బిందెలోకి వదిలాకే చేయి పెట్టాను. మొదటిసారి నేను, తర్వాత విరాట్ గెలిచాం. కానీ ముచ్చటగా 3వసారి వేసి ఇప్పుడు ఎవరైతే ఉంగరాన్ని తీశారో వాళ్ళదే పై చేయి అవుతుంది అని చెప్పారు పంతులు తాత. అలాగే తాత అని చెప్పి పోటాపోటీగా చేతులు పెట్టిన మాకు 2 నిమిషాలకు ఇద్దరి చేతిలో పెన వేసుకుంటే మధ్య చిక్కి బయటికి వచ్చింది పచ్చరాయి ఉంగరం. నేను బేలగా విరాట్ వైపు చూస్తే ఆ ఉంగరం నాకే వదిలేశాడు. యాటిట్యూడ్ లుక్ ఇప్పుడు నా సొంతం. బాబు, నువ్వే అమ్మాయికి ఇచ్చేసావు కాబట్టి మీ జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకు పండితులు గారు అలా ఎలా చెప్పగలిగారు అని ప్రశాంత్ అన్నయ్య అడగటంతో, బేసిక్గా అమ్మాయిలు ఆడలు వేపుకు తింటారు, తమ మాటే నెగ్గాలి అనుకుంటారు బాబు. ఎలా ఉంటేనో ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు అమ్మాయికి తన చేతికి చిక్కిన ఉంగరం ఇచ్చేశాడు అంటే తన మాటని గౌరవిస్తాను, విలువిస్తాను అనే కదా అర్థం. అలా చేసినప్పుడు ఇక గొడవ ఎందుకు వస్తుంది? అందుకే వీళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది అని చెప్పాను అన్నాడు అని వివరణ ఇచ్చారు పంతులు తాత. నా అలాగా ఊరికే ఉండేవాడు కాదు కాబట్టి ప్రశాంత్ అన్నయ్య, అబ్బా సాత్వి, ఆ రోజు ఈ విషయం తెలిసి ఉంటే మాత్రం నా చేతికి దొరికిన ఉంగరాన్ని విజయంగా కాకుండా నీకే ఇచ్చేసేవాడిని కదే. ఏది ఏమైనా మీ అన్నయ్య అంత తెలివి నాకు లేదే బాబు అని అనటంతో వదిన అన్నయ్య చేతిని గిచ్చేసింది. నేను చూశాను కూడా. బాబు, నెక్స్ట్ ఘట్టం అరుంధతి నక్షత్రం. అవును, మీకు మా పెళ్ళి ఎప్పుడు జరిగిందో చెప్పలేదు కదా. అదేనండి, దసరా ముహూర్తాలప్పుడు. విరాట్ అంటూ అతను వెనక వెళుతూ చేతిని గోకాను. ఇద్దరికి మధ్యలో కొంగుముడి కూడా ఉంది. కానీ విరాట్ వెనుక నేను రన్నింగ్ రేస్ చేయక తప్పలేదు. ఏంటి వసు అన్నాడు ముందుకు నడుస్తూ. మా వెనుక తోడుగా సాత్విక వదిన ప్రశాంత్ అన్నయ్య కూడా ఉన్నారు. అది మరేమో ఇప్పుడు నిజంగా ఆ అరుంధతి కనబడుతుందా అని అడిగాను నేను. ఏమో, కనిపిస్తే చూడు, కనబడుకుంటే ఫొటోస్కి స్టిల్ ఇవ్వు అని చెప్పి బయటికి వచ్చేశాడు. అతని వెనకే నేను కూడా. యాక్చువల్లీ నాకు కనపడలేదు కాబట్టి సెకండ్ దారి ఎంచుకొని ఫోటోకి ఫోజులు ఇచ్చాను అంతే.
మరదల్లా ఎవరు లేరు కదా నాకు గోల చేసి విరాట్ని అల్లరి చేయడానికి. సో అదన్నమాట విషయం. బయటంతా పూర్తి చేసుకుని మళ్ళీ లోపలికి వచ్చేసరికి అమ్మ ఇక అన్ని తంతులు పూర్తయిపోయాయి. ఏమైనా ఫోటోలు అలా ఉంటే తీయించుకుని మేనతతో బాసికాలు విప్పించండి అని పంతులు గారు చెప్పడంతో అటు వర్మ అంకుల్, భాస్కర్ అంకుల్, మా రాఘు దాదాపు నమ్మరు కానీ 50 మంది వరకు పరిచయస్తులందరినీ, ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ని తీసుకొచ్చారు ఫొటోస్ కోసం. వాళ్ళందరినీ చూసి నాకు తీయించుకోకుండానే నీరసం వచ్చింది. కానీ పెళ్లి కూతురు నవ్వుతూ ఉండాలి కాబట్టి నవ్వుతూ సిద్ధం అన్నట్టు విరాట్కి పక్కగా క్లోజ్గా నిలబడ్డాను నేను. ఇక ఒక్కొక్కరు వచ్చి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇస్తున్న గిఫ్ట్ అందుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ ఉన్నాను. మూడిగా ఉండే విరాట్ కూడా అందరికీ నవ్వుతూ రిటర్న్ థ్యాంక్స్ చెప్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. వావ్, మా విరాట్ టూ గుడ్ అయిపోతున్నాడు అని. కొంతమంది కాంగ్రాట్స్ అంటూ ఏంటి బాబు ఇంత సడన్గా పెళ్ళి అని కొంతమంది, రఘు నీ కూతురు చాలా క్యూట్ అని కొంతమంది, నీకు ఇంత చిన్న కూతురు ఉంది అంటే మేమే ముందు సంబంధం మాట్లాడేవాళ్ళం అని కొంతమంది. అబ్బో, నానా రకాల నానార్థాలుగా మాటలు చెప్పేసి అందరికీ స్టిల్ ఇచ్చేసరికి 1.5 గంట సమయం పట్టింది. అప్పటికి కానీ అందరూ అవ్వలేదు. ఇక మిగిలింది మా కుటుంబం వాళ్ళు. పాపం అందరూ అన్ఎక్స్పెక్టెడ్గా తప్పక ఫొటోస్లో పడిన వాళ్ళే కానీ ఎవరు స్టిల్ ఇచ్చి తీయించుకోలేదు. కానీ నేను ఉన్నాను కదా, ది గ్రేట్ పండుని అందరినీ కలిపి ఒక చోట కుదేసి భాస్కర్ అంకుల్, యామిని ఆంటీ, వర్మ అంకుల్, విమల అత్తయ్య, ప్రశాంత్ అన్నయ్య, సాత్విక వదిన, మా రాఘు, సునీత అందరినీ ఒక చోట చేర్చి ఇంకో అరగంట అందరికీ సమయం కూర్చి రకరకాల ఫోజుల్లో అందరికీ ఫోటోలు తీపించుకున్నాను నేను. అమ్మ టిఫిన్ సమయం కూడా దాటిపోయి చాలాసేపు అయింది. బాసికాలు తీసేసి ఇక వధూవరులకి భోజనం ఇప్పించండి అని పంతులు గారు చెప్తే నాకు విమల అత్తయ్య, విరాట్కి మా సునీత బాసికాలు విప్పేస్తే సైడ్కున్న బ్రైడ్ రూమ్లోకి ఇద్దరం వెళ్ళిపోయాము. కొంగుముడి అప్పుడే విప్పలేదు గనుక సాత్విక వదిన, అన్నయ్య ఫోటోగ్రాఫర్ని పిలవనా అని అనడంతో వద్దు సాత్విక, నువ్వు బావ కూడా వెళ్ళి తినేసి రండి అని చెప్పి పంపించాడు. రూమ్లో నేను, విరాట్ తప్ప ఎవ్వరూ లేను. తన చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి నన్ను కాస్త దగ్గరగా లాక్కొని ఎందుకే ఇలా ఉన్నావు, నా మీద కోపమా అని అడిగాడు విరాట్. నీ మీదనా? నాకెందుకు కోపం విరాట్ అని అడిగాను నేను. ప్లేట్లోనే కోవా వైపు చూస్తూ కాస్త ఎదగువే అని నా ముఖాన్ని అతని వైపు తిప్పి నీకు ఇదంతా ఓకే కదా అని అడిగాడు విరాట్. హా, ఏదో సడన్గా పెళ్ళైపోవడం వల్ల ఏదో తెలియని దిగులు, అనేసి ఏవేవో అన్ని పుట్టుకొచ్చాయిలే. అందుకే మన పెళ్ళిని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ నువ్వు ఉన్నావు కదా, నేను ఎప్పుడో చెప్పిన చిన్న పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకుని నాకు నచ్చినట్టు అన్నీ చేశావు. దట్ ఈజ్ మై విరాట్, నో హస్బెండ్ అంటూ విరాట్ మెల్లో చేతులు హారన్లాగా వేసి నుదుటి మీద ముద్దు పెట్టి అతని పెదవుల వంక చూశాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.